ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం మరియు 11వ వచనం చదువుకుందాం. నీవు సిలోయము కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయమున మాటకు పంపబడిన అర్థము వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. 11వ వచనం. వాడు యేసును ఒక మనుషుడు బురద చేసి నా కళ్ళ మీద పూసి నీవు సిలోయమును కొన్నిటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతాను. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం ద్వారా, ఇది బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువును ఉద్దేశించి చెప్పినట్టు మాట. యేసు ప్రభు తనకన్నా ఎక్కువ మంది శిష్యులను చేసుకుంటున్నాడని శిష్యులు చేసినటువంటి కంప్లైంట్, లేదా శిష్యులు చేరవేసినటువంటి విషయాన్ని బట్టి ఏమాత్రం కుంగిపోకుండా లెట్ హిమ్ బీ ఇంక్రీజ్డ్, ఆయన పెరగాలి, ఆయన పరిచర్య పెరగాలి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నా మినిస్ట్రీ డౌన్ అయినా పర్లేదు అని చెప్పినటువంటి యోహాను, లేకపోతే ఆ నినాదాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమానికి టైటిల్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే ఆయన్ని మనందరం హెచ్చించాలి. వాక్య పరిచర్య చేసేవాళ్ళైనా వాక్యం వినేవాళ్ళైనా ఎవరైనా కానీ ఆయన్ను హెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన్ను హెచ్చించాలి అని మనం హెచ్చరించబడ్డాం. మనల్ని మనం హెచ్చరించబడలేదు, ఆయన హెచ్చించబడాలి అని మనం హెచ్చరించబడ్డాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు చూస్తున్నాడు మాత్రమే కాదు, ఆయనను హెచ్చిస్తూ ఆయనకు తగినటువంటి విధంగా జీవిస్తూ ఆయన కోరినటువంటి జీవన శైలిలో మనం జీవిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకు వెళ్తే ఆయన్ను హెచ్చించినట్టు అవుతుంది. అంతేకాని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన్ను హెచ్చించినట్లు కాదు. చాలామంది తమను తాము హెచ్చించుకొని మేము అంతోళ్ళం ఇంతోళ్ళం, మేము అంత గొప్పవాళ్ళం, అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ వ్యర్థమే, వృధాతిశయము అంటారు. ఈ వేస్ట్ అయినటువంటి బోస్టింగ్ ద్వారా ప్రయోజనం లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువునందు అతిశయించి ప్రభువును హెచ్చించాలి. ప్రభువును హెచ్చించాల్సినటువంటి బాధ్యత మనకుంది. రక్షణకు ముందు నన్ను నేను హెచ్చించుకున్నాను, రక్షింపబడిన తర్వాత నేను ప్రభువుని హెచ్చించాలి. స్తోత్రం. ఎందుకంటే జీవించువాడిని నేను కాదు, నేను మృతున్నయ్యాను, నేను చచ్చిపోయాను, నేను సిలువ వేయబడ్డాను, నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను, నేను లేనిక. దేర్ ఇస్ నో ఐ, దేర్ ఇస్ నో సంతోష్, దేర్ ఇస్ నో సో అండ్ సో బ్రదర్, దేర్ ఇస్ నో సో అండ్ సో సిస్టర్. వాళ్ళు లేరు, వాళ్ళొక జీవితం చేస్తున్నారు, కొత్త జీవితం చేస్తున్నారు, క్రీస్తును కలిగి క్రీస్తును చూపిస్తూ. నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. క్రైస్ట్ ఈస్ లివింగ్ ఇన్ మీ, క్రైస్ట్ ఈస్ లివింగ్ ఇన్ మీ, డ్వెల్లింగ్ ఇన్ మీ, హీ ఈస్ లివింగ్ త్రూ మీ. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తున్నాడు, మన ద్వారా నివసిస్తున్నాడు. కాబట్టి అటు అనుభవాలతో మనం ముందుకు సాగుదాం, ఆయన్ని హెచ్చిద్దాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. మీలో ఎవరైనా రోగంతో అనారోగ్యంతో ఉన్నట్టు వారు ఎవరైనా ఉన్నట్లయితే, అనారోగ్యంగా ఉన్న మీ శరీర భాగాల మీద చేతులు ఉంచుకోండి. అలాగైతే షుగర్ పేషెంట్లు ఎక్కడ చేతులు ఉంచాలని మాత్రం దయచేసి ప్రశ్నించొద్దు. విశ్వాసానికి సూచనగా ఒకవేళ మీరు చేతులు ఉంచుకున్నా లేకపోయినా, లేకపోతే చేతులు ఉంచుకోలేని పరిస్థితుల్లో మీ చేతులు ఎత్తి మీరు ప్రార్థనలో ఏకీభవిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. మీరు నేను కలిసి ప్రార్థన చేస్తాం. నాకేదో వరాలు ఉన్నాయని నేను చెప్పుకోవడం లేదు. వరదాత ఒక ఆయన ఉన్నాడు, వరదాతను నేను విశ్వసిస్తున్నాను, వరాలు అనుగ్రహించేవాడిని విశ్వసిస్తున్నాను. వరాలు ఉన్నా లేకపోయినా ఆయన కార్యాలు జరిగిస్తాడు, వరాలు లేని వాళ్ళ ద్వారా కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. కాబట్టి మీలో కొంతమందిలో దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి ప్రార్థన చేద్దాం అందరం. ప్రభువా స్వస్థపరచండి అని అడుగుదాం, దేవుడు కార్యం చేస్తాడు. సమయంలో దయచేసి తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో
మీ పాద సన్నిధికి వస్తున్నాం, మీ పాదాల మీద పడుతున్నాం ప్రభువా. నీ పద్మములపై చేరి ఉన్న ప్రజలను స్వస్థపరచుమో తండ్రి అని భక్తుడు పాడినట్లుగా, అవును ప్రభువా, ఈ పాదాలే మాకు శరణం, నీ చరణములే మాకు శరణం. కనుక ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రియుల పక్షాన వాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోవచ్చు, వాళ్ళు ప్రార్థన చేయలేని విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ఇంబ్యాలెన్స్డ్గా కూడా ఉండొచ్చు. మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అనారోగ్యంతో ఉన్నట్టు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో ప్రభు. బీపీలు షుగర్లతో ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాండీస్ ప్రాబ్లంతోనూ ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఒబేసిటీతో బాధపడుతున్నారు, స్కిన్ ప్రాబ్లమ్స్తో, అలర్జీస్తో, డస్ట్ అలర్జీస్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, ఇలా వేరు సమస్యలతో, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్న వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. యేసు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. టీవీ సెట్ల మీద కూర్చొని ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నటువంటి మా ప్రియుల కుటుంబాల్లో మీ కార్యము జరిగించి, వారి కుటుంబాల్లో ఎవరైనా పెద్దలైన వాళ్ళు, ఏజ్డ్ అయిన వాళ్ళు, వృద్ధులైన వారు శారీరక బలహీనతలతో ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్వరాలతో ఉన్న చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సోదరి శృతి వాళ్ళ కుమారుడు హైదరాబాదులోని శృతి యాదగిరి గుట్ట దగ్గర ఉన్నటువంటి సహోదరి శృతి వాళ్ళ కుమారుడు 6 నెలల బాబు హాస్పిటల్లో ఉన్నాడు ప్రభు. ఆ బిడ్డను మీరు దర్శించండి, న్యూమోనియా నుంచి విడుదల కలుగుచేయండి, సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. ఆ బిడ్డ తన కుమారుణ్ణి ప్రభు బాగు చేశాడని సాక్ష్యం చెప్పగలటూ సాయించండి. ఆ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్ ట్రీట్మెంట్కి వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి ప్రభు. మీ కార్యం జరిగించండి ప్రభు. ఇంకా మాకు తెలియకుండా అనేక మంది అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు మీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అద్భుతము తర్వాత కొన్ని అనుభవాలు, 5 విషయాలు, అద్భుతం తర్వాత జరిగినటువంటి విషయాల గురించి మనం ఆలోచించాం. అద్భుతం తర్వాత యూదుల మధ్యలో అయోమయం జరిగిందని, కన్ఫ్యూజన్ జరిగిందని, వాళ్ళ క్లారిటీ కోల్పోయారని, క్లారిటీ లేక కన్ఫ్యూజన్ వల్ల కన్క్లూజన్కి రాలేకపోయారని మనం ఆలోచించాం. అంతేకాకుండా అద్భుతము తర్వాత జరిగిన మరో విషయము, అద్భుతము పొందిన వానికి ఒక ఆహ్వానం దొరికిందని, అనుకోకుండా లేకపోతే అకస్మాత్తుగా, లేకపోతే మత ఆచార సంబంధమైనటువంటి మత అధికారుల దగ్గర నుంచి ఆయనకు ఒక పిలుపు వచ్చిందని, ఒక కాలింగ్ వచ్చిందని, అంతేకాకుండా అతనికి ఆధిక్యత కలిగిందని, అతని మాటలు చెప్పుకోవడానికి, అతని భావాలను వ్యక్తం చేయడానికి, అతని అభిప్రాయాన్ని కూడా చెప్పుకోవడానికి. ఎంతకుముందు అతని అభిప్రాయానికి విలువ లేదు, ఇప్పుడు అతని అభిప్రాయానికి ఒక విలువ ఏర్పడింది. అద్భుతము జరిగితే ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. మిరకిల్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. Miracle of God in your life is a turning point. It turns your life. It gives you a U-turn to your life. It makes your life upside down. నీ జీవితాన్ని అది తలకిందులు చేస్తుంది, తారుమారు చేస్తుంది, నీ జీవితాన్ని నూతనంగా మారుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతనికి ఆధిక్యత దొరికిందని, అంతేకాకుండా వీటితో పాటు ఈ పాజిటివ్ విషయాలే కాకుండా అయోమయం అనేది నెగిటివ్ విషయం, ఆహ్వానం అనేది అద్భుతమైన విషయం, పాజిటివే, ఆధిక్యత అనేది కూడా పాజిటివే. కానీ అవమానం జరిగింది, దట్స్ నెగిటివ్ థింగ్. అతన్ని వెలివేశారు, నెట్టివేశారు, గెంటివేశారు, తోసివేశారు, బహిష్కరించారు, గెట్ అవుట్ అన్నారు. ఇంకెప్పుడు మాకు కనిపించుకో అన్నారు. అనలేదు అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, అవమానం కలిగింది. అద్భుతం జరిగినంత మాత్రాన ఘనతలే కలుగుతాయని, ఆధిక్యతలే కలుగుతాయని, సన్మానాలే కలుగుతాయని, శాలువాలు కప్పుతారని, ఇంటర్వ్యూలే జరుగుతారని మాత్రం మోసపోకూడదు. ఇంతకుముందు ఎప్పుడు జరగని అవమానం ఇప్పుడు జరిగింది. అడుక్కున్నప్పుడు కూడా ఇంత అవమానం కలిగి ఉంటుంది. ఇంత 10 మంది ముందు అతన్ని గెంటి వేస్తున్నప్పుడు, నెట్టి వేస్తున్నప్పుడు, ఇదేంటిది? వై యు ఆర్ డూయింగ్ దిస్? నో,
మన తోటి సోదరుని, వాడు మనోడే కదా, కాబట్టి వాడిని వదిలేసేయండి అని మాట్లాడడానికి, అతని పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరు. అతని పక్షాన ఉండడానికి, అతని పక్షాన వాదించడానికి యేసు వచ్చినట్లుగా యేసు ఆ సీన్లోకి, ఆ రంగంలోకి ప్రవేశించిన సందర్భము యోహాను సువార్త 9:35 మనం చూడొచ్చు. తర్వాత మనం చూసుకున్నటువంటి నేర్చుకున్నట్టు విషయం గత ఎపిసోడ్లో యోహాను సువార్త 9:38 స్తోత్రం. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి, విశ్వసిస్తున్నానని చెప్పాడు అని కాదు, విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కి, అతడు తన విశ్వాసంతో సరిపెట్టుకోదలుచుకోలేదు, విశ్వాసము యొక్క క్రియ, అతనికి విశ్వాసం ఉంది, విశ్వాసమునకు తగిన క్రియ ఉంది, ఫెయిత్ ఉంది, వర్క్ ఉంది. ఫెయిత్ వచ్చేసి నేను విశ్వసించుతున్నాను అని ప్రకటించగలిగింది. వర్క్ వచ్చేసి వర్షిప్ ఈజ్ అ వర్క్ ఆఫ్ ఫెయిత్. ఆరాధన అనేది విశ్వాసపు కార్యము, విశ్వాసము యొక్క పని అని మనం అర్థం చేసుకోవాలి. నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఆయనకు మొక్కినప్పుడు పరిసయ్యులకి షాక్ అయిపోయారు. ఏంటిది ఈయన మొక్కడం ఏంటి, మరీ విచిత్రం కాకపోతే. అంతకుముందే వాళ్ళు చెప్పి పంపించారు, వాళ్ళు చెప్పారు. యోహాను సువార్త 9:24 కాబట్టి వారు గుడ్డివాడే ఉన్న మనిషిని రెండవ మారు పిలిపించి, ఫస్ట్ టైం చెప్పలేదు, సెకండ్ టైం ఉపదేశం ఇస్తున్నారు. దేవుని మహిమపరచు, గ్లోరిఫై గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్. వాళ్ళకి నీ అద్భుతానికో, నీ కార్యానికో, విశ్రాంతి దినం జరిగిన కార్యానికో కాదు, గివ్ గ్లోరీ టు గాడ్, దేవుని మహిమపరచు. ఏం దేవుని మహిమపరచు అని చెప్పిన మీరు ఏమంతగా మహిమపరిచారు? అసలు ఈ విశ్రాంతి దినం ఇంటర్వ్యూలు మీకేంటి? విశ్రాంతి దినము చేయరాని పనులన్నీ మీరు చేస్తున్నారు. కానీ విశ్రాంతి దినము వాడు పొందాల్సింది పొందకూడదు అనమాట. అయితే విశ్రాంతి దినం ఇంటర్వ్యూ చేయమని ఎక్కడుంది? విశ్రాంతి దినం చేశారో మరుసటి దినం చేశారో మనకు తెలియదు. విశ్రాంతి దినం వాడి తల్లిదండ్రులు పిలిపించమని ఎక్కడుంది? ఇవన్నీ లేవుగా. విశ్రాంతి దినము చేయకూడని పనులు మీరు చేస్తున్నారు, అన్వాంటెడ్ వర్క్స్ మీరు చేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని అపవిత్రంగా మార్చింది, అవమానపరిచింది మీరు, అనగా యూదులు. కానీ ఇప్పుడు దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. స్తోత్రం. పాపిని మహిమపరచొద్దు, పరిశుద్ధుడైన దేవుని మహిమపరచు. ఈ మనుషుడు దేవుడు కాదు, ఈ మనుషుడు పరిశుద్ధుడు కాదు అని మాట్లాడి చెప్పి పంపించారు. కానీ దేవుని మహిమపరచు అని చెప్పబడినప్పటికీ కూడా వాడు దేవుని కుమారుడు, దేవుని ప్రతినిధిగా, దేవుని ప్రతిరూపంగా, దేవుని రాయబారిగా, దేవుని సందేశకునిగా వచ్చినటువంటి యేసుకు మొక్కాడు. మొక్కినప్పుడు నో నాకు మొక్కకూడదు, తప్పు చేసావు, అలా పొరపాటది. యెహోవాకు తప్ప ఎవరికి మొక్కకూడదు, యెహోవా దేవునికి తప్ప, దేవునికి తప్ప, ఇదేంటిది నాకు మొక్కుతున్నావు, ఏంటి బుద్ధి లేనోడా, ఇటువంటి పొరపాటు చేయకు అని యేసు ప్రభావం లేదు. స్తోత్రం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన దైవ సమానుడు, తండ్రితో తనను తాను సమానం చేసుకున్నాడు. యోహాను సువార్త 10:33 నీవు మనుషుడవై ఉండి దేవుడు నేను చెప్పుకొనుచున్నావు. తెలిసి చెప్పాడా, తెలియకుండా చెప్పాడా? తెలిసే చెప్పాడు. మత్తులో చెప్పిన మాట కాదు, మెలకువలో చెప్పిన మాటది. కనుక దేవుడి దోషణ చేసినందుకే ఇది దేవదోషణ ఎలా అవుతుంది? దేవుడని చెప్పుకున్నాడని యూదులు ఒప్పుకున్నారు, గ్యారెంటీ అది మాత్రం. దానికి అబద్ధ సాక్షులేక పని లేదు. దేవుడని చెప్పుకున్నాడు, దేవుడని చెప్పుకున్నావు కాబట్టి నేను రాళ్లతో కొట్టుకుంటాను. దేవుడిని కాదా? వాక్యాలు చదవండి, రెఫరెన్సులు చూడండి, కీర్తన గ్రంథం చూడండి, పాత నిబంధన తిరగేయండి. దేవత్వాన్ని గురించి, దేవత్వ ఆపాదన గురించి ఏం రాయబడిందో మీరు తెలుసుకోవచ్చు. మీకు మీరే దేవుళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుని వాక్యం వచ్చిన వారికి దేవుళ్ళని పేరు పెట్టబడుతుందని మీరు మీ లేఖనాల్లో ఉన్నప్పుడు దేవతలను, దేవుళ్ళను ఇలా చెప్పబడితే తన గురించి దేవుని కుమారుడని దేవుడని చెప్పుకోవడంలో తప్పే ఉంది. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, మేమిద్దరం విడివిడి అని కాదు, ఆయన పెద్దోడు నేను చిన్నోడిని అని కాదు, ఆయనకి నాకు చాలా దూరం ఉంది, గ్యాప్ ఉంది అని, ఆయనకి నేను టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటామని కాదని చెప్పింది. స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. స్తోత్రం. యేసు ప్రభువుని మొక్కాడు. పేతురుకు నమస్కారం చేసినప్పుడు అపోస్తల కార్యములు మనం 13వ అధ్యాయంలో పేతురు చెప్పాడు, సరే మొక్కండి, ఒకసారి మొక్కండి, ఇంకో నెక్స్ట్ టైం నుంచి మొక్కద్దు అని కాదు. అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏంటిదంతా? మేము మీ వంటి స్వభావం గలవారమే, మీరు వ్యర్థమైన ఇటువంటి వాటిని
మనిషిని ఘనపరిచే విధానాన్ని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాం. మాకు మొక్కడం కాదు బాబు, మాకు పూజలు చేయడం కాదు, మాకు బలులు అర్పించడం కాదు, దేవునికి బలి అర్పించండి, దేవుణ్ణి గ్లోరిఫై గాడ్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామునికే మహిమ కలుగునుగా అని చెప్పుకోగలిగిన వారంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో జరిగిన విషయాల గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు చదువుదాము యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. నీవు సిలోయము కొనేటికి వెళ్ళి, సిలోయము అనేటువంటి కోనేటికి వెళ్ళి, అందులో దాని అడ్రస్ అడక్కు, దాని అడ్రస్ ఆయన చెప్పలేదు. సిలోయముకి వెళ్ళు, గో టు సిలోయం అండ్ కడుక్కోమని చెప్పి, అందులో కడుక్కోమని చెప్పాను. నీ కంటిన బురదని, నీ కంటిన బురదను కడుక్కోమని చెప్పాను. సిలోయేమను మాటకు వారిని అర్థం. ఎస్, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఆ కోనేటికి ఒక అర్థాలు మనకు తెలియపోయినా బెతస్తా అనే కోనేటికి, బెతస్తా అనే మాటకు అర్థం అక్కడ చెప్పబడలేదు. అయినప్పటికీ కూడా సిలోయం అనే కోనేటికి వెళ్ళు, పంపబడిన వాడు అని అర్థం. ఒకవేళ అక్కడికి వెళ్ళి కడగబడినప్పుడు తనకు చూపు రాలేదంటే అర్థం అది సిలోయేము కాదని. అరే సిలోయమని బెతస్తాకు వచ్చేసానే, సిలోయమని గీహోని వెళ్ళిపోయాను, సిలోయమని ఎక్కడికో వెళ్ళిపోయానే అని అనుకునే అవకాశం ఉంది. 9వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. 11వ వచనం కూడా చదువుకుందాం. యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కండ్ల మీద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కుని చూపించాను నేను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 15వ వచనం కూడా మనం చదువుకుందాం. వాడు ఎలాగో చూపు పొందినో దాని గురించి పరిసయ్యులు కూడా వాడిని మరలా అడగగా, వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపించనని వారితో చెప్పాను. కార్యము ఒక్కసారి జరిగింది, కార్యాన్ని గురించి 2 సార్లు చెప్పాడు అతను. ఒకటి అక్కడున్న ప్రజలతో చెప్పాడు, పరిచయులతో చెప్పాడు. అనగా జరిగిన ఒక్క కార్యానికి 2 చోట్ల సాక్ష్యం చెప్పాడు. అతనికి 3వసారి కూడా సాక్ష్యం చెప్పే అవకాశం వచ్చింది. ఇప్పటికే నేను చెప్పాను, 2 మార్లు చెప్పాను. ఇందాక మీతో చెప్పిన కానీ మీరు వినకపోతిరి. చెప్తున్నప్పుడు వినరు, చెప్పనప్పుడు చెప్పండి అని అడుగుతారు. కొంతమంది చెప్పేటప్పుడు వినరు, చెప్పేటప్పుడు ఏదో ఆలోచిస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో పనిలో ఉంటారు. నేను మీతో చెప్పిన కానీ మీరు వినకపోతిరి. ఇక్కడ మనం చదువుకున్నట్టు 2 మాటలు లేకపోతే 3 మాటలు చదువుకున్నాం. 7వ వచనం చదువుకున్నాం, 11వ వచనం చదువుకున్నాం, 15వ వచనం చదువుకున్నాం. 7వ వచనంలో జరిగిన కార్యాన్ని గురించిన సాక్ష్యం 11లోను 15లో కనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ఆయన చెప్పాడు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కలుసుకున్నట్టుగా లేదు ఆ గుడ్డివాడు యేసుప్రభు స్వరాన్ని గుర్తుపట్టి, మీరు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టున్నానే, ఎవరప్పా, దేవాలయంలో ఎక్కడ విన్నట్టుంది, యేసుప్రభు కదా అని ఆయన అనలేదు. దేవాలయంకి వెళ్ళినోడు కాదు, దేవానికి వెళ్ళే అవకాశం లేదు వాడికి. వాడిని రానివ్వరు. గుడ్డివాడిని, కుంటివాడిని ఎలా ఇటువంటి వాళ్ళని రానివ్వరు, భిక్షగాళ్ళని వాళ్ళు రానివ్వరు. కానీ వాడికి ఛాన్స్ లేదు, నో ఛాన్స్ ఫర్ హిమ్ టు రికగ్నైజ్ హిస్ వాయిస్. కానీ యేసు వెళ్ళమనగానే ఎందుకు వెళ్ళాడు? నాకు ఇప్పుడు ఓపిక లేదు, 2-3 రోజుల తర్వాత వెళ్తాను, 2-3 గంటల తర్వాత వెళ్తాను. యేసు మాటకు తక్షణ విధేయత చూపించకపోతే నీ ఆశీర్వాదం ఆలస్యం అవుద్ది. గుర్తుపెట్టుకోండి, తక్షణ విధేయత చూపిస్తే అంచుల మట్టుకు నింపినటువంటి అట్టి విధేయత మనం చూపించినట్లయితే, ఏదో ఫార్మాలిటీగా నీళ్లు పోసాం, నింపేసాం, అయిపోయిందండి అని అనడం కాక, అంచుల మట్టుకు నింపినటువంటి సంపూర్ణ విధేయత అనుభవం, సంపూర్ణ విధేయత మాత్రమే కాదు, శీఘ్ర విధేయత, అలాంటి అనుభవం మనకు ఉన్నట్లయితే మనం అద్భుతాన్ని పొందుకుంటాం. వాడు వెళ్ళి అనేక దినముల తర్వాత కడుక్కున్నాడని కాదు, వాడు వెంటనే వెళ్ళాడు, కడుక్కున్నాడు. స్తోత్రం. కడుక్కొని, స్తోత్రం, 11వ వచనంలో ఉన్నట్టుగా కడుక్కొని చూపు పొందాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ అనివార్యమైనవి అనగా అన్అవాయిడబుల్ థింగ్స్, అనగా ఇర్రెసిస్టబుల్ థింగ్, అనగా రెసిస్ట్ చేయలేని, వ్యతిరేకించలేని, కాదు అనలేనటువంటి కొన్ని విషయాల గురించి మనం 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనివార్యమైనవి, నివారించలేనివి. అనివార్యమంటే అనగా ఇంకా నో అని చెప్పలేము, అటువంటి విషయాలు. స్తోత్రం. మనం చదువుకున్న మాటకి మన టైటిల్కి ఏంది సంబంధం ఏంటంటే, సరేనండి ఆయన ఏదో చెప్పాడు, ఏ రోజు చూసుకోకుండా, విశ్రాంతి దినం అనేది చూసుకోకుండా చెప్పాడు, నువ్వు వెళ్ళిపోవడమేనా? బుద్ధి ఉందా నీకు?
ఆయనకంటే విశ్రాంతి దినం గురించి అవగాహన లేదనుకో. గలిలయ కాడ తిరుగుతున్నాయనికి, సమరయలో తిరుగుతున్నానికి అవగాహన లేదనుకుందాం. నీకుందిగా, దేవాలయం దగ్గర ఉన్నవాడివి కదా నువ్వు, బెతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడివి కదా, ప్రతి విశ్రాంతి దినములో జరుగుతున్న సందడి నీకు తెలిసిన విషయమే కదా. ఇన్ని తెలిసిన వాడివి, స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్పంగానే నువ్వు చేయడం ఏంటి? ఆయన చెప్పడం నువ్వు చేయడం అదేంటి? ఆయన చెప్పినటువంటి ఆయన తప్పు చేశాడు, చేసినటువంటి నువ్వు తప్పు చేశావు. విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరం ఒకటి ఉంది, కానీ నడవగలిగినంత దూరం కన్నా ఎక్కువ దూరం నువ్వు నడిచావు. 7 మైళ్ళు నడిచావు. దట్స్ రాంగ్, అది తప్పు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు చాలా సమీపంలో ఉంది అనడానికి విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉంది. విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉంది అంటే చాలా దూరంలో ఉందని కాదు. ఒక చోట రాయబడింది వింటివేత దూరము అనే మాట మన బైబిల్లో కనిపిస్తుంది. అదే సమయంలో సువార్తల్లో రాతివేత దూరము అనే మాట మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చూద్దాం. నౌ ద డిసైపుల్స్ లెఫ్ట్ ద మౌంట్ ఆఫ్ ఒలివ్స్ అండ్ రిటర్న్ టు జెరూసలేం విచ్ వాస్ లెస్ దాన్ ఏ మైల్ అవే. 1 మైలు కన్నా తక్కువగా ఉన్నది. అరామిక్లో 7 స్టాడియా, 7 ఫర్లాంగ్స్, 7 ఫర్లాంగ్ దూరము. ఫర్లాంగ్ ఈజ్ అబౌట్ 1/8 ఆఫ్ ద మైల్. మైలులో 8వ భాగాన్ని ఫర్లాంగ్ అంటారు, అనగా 7 ఫర్లాంగులు. ద గ్రీక్ యూజెస్ ఎ ఫ్రేజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెప్చుయంట్ ఎల్స్వేర్ ఇన్ ద గ్రీక్ న్యూ టెస్టమెంట్ ఆఫ్ ఎ సబ్బాత్ హ్యావింగ్ అవే ఇట్స్ అండర్ మోస్ట్ ఏ సబ్బాత్ జర్నీ, అనగా సబ్బాతు దినపు ప్రయాణం అంత దూరం. సరే, ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. అనివార్యమైనవి 9వ అధ్యాయము 11వ వచనం. అనివార్యమైన విషయం ఏంటో తెలుసా? స్వస్థత కొరకు ప్రయాణం. ద జర్నీ ఫర్ ద హీలింగ్ ఇట్స్ ఇర్రెసిస్టిబుల్. స్వస్థత కొరకైనటువంటి ప్రయాణం, దాన్ని ఎవరు ఆపలేరు. ప్రభు చెప్పాడు చేయాల్సింది అంతవరకే. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు చెప్పాడు, వాడు పరుపెత్తుకున్నాడు, లేచాడు, నడిచాడు. దేవుని స్తోత్రం. అనివార్యమైంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటి విషయం, స్వస్థత కొరకైనటువంటి ప్రయాణం అనివార్యమైంది. స్వస్థత కొరకు ప్రయాణించడం. నీ స్వస్థత కొరకు గుళ్ళు, గోపురాలు, లేకపోతే స్వస్థత శాలల చుట్టూ తిరిగి ఉంటావేమో, కానీ నీ స్వస్థత కొరకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా చేస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పినట్లుగా చేస్తే చాలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ఆరాధన అనేది అనివార్యమైనది. ఆరాధన అనేది ఆప్షన్ కాదు. వర్షిప్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఆరాధించి తీరాల్సిందే. విశ్వసిస్తున్నావు అని అడిగాడు. విశ్వసించి ఆరాధిస్తున్నావు నువ్వు? మనుష్య కుమారుణ్ణి, దేవుని కుమారుడైన నన్ను నువ్వు ఆరాధించగలవా? ఆరాధించు ఒక్కసారి అని ప్రభు అనలేదు. విశ్వసిస్తున్నావా అని మాత్రం అడిగాడు. విశ్వసిస్తున్నావా అని అడిగిన దానికి ఆరాధన చేసేసాడు. విశ్వాసము ఆరాధన ఒకటి కాదు, విశ్వాసపు క్రియ ఆరాధన. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట. రెండవది, ఆరాధన అనేది సాగిల పడ్డం అనేది అనివార్యమైనది. ఒకటి, స్వస్థత కొరకైన ప్రయాణం అనివార్యమైనది. రెండవది, సాగిల పడడం అనేది అనివార్యమైపోయింది. ఆదివారం మాత్రం చేయాల్సింది కాదు, అనుదినం చేయాల్సింది ఆరాధన. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 వచనం మనం గమనించినట్లయితే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, యూదయ నుంచి గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఓసారి నా వల్ల కాదు, క్షమించు అని సాకు చెప్పలేకపోయాడు. నేను రాలేను, ఈసారి నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ ట్రిప్లో చూద్దాం అని అనలేదు. అక్కడ రాయబడింది, ఫిలిప్పు నతనయేలును అనగా వెంబడించాడు. ఫిలిప్పుకు నో ఆప్షన్. వెంబడించుము అంటే వెంబడించాడు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలులుగా చేస్తానన్నాడు. ఇక ప్రశ్న లేవు అక్కడ. ఫైనల్ డెసిషన్ ఈ సంపాయర్స్ అన్నట్టుగా డెసిషన్స్ లేవు, ఇంకా ఛాన్సెస్ లేవు, ఆప్షన్స్ లేవు. వెంబడిస్తే వెంబడించు, లేకపోతే లేదు. వచ్చే నెల వెంబడించు, వచ్చే సంవత్సరం వెంబడించు అనేం లేవు. వెంబడించు, ఇప్పుడు వెంబడించు. ఫాలో మీ రైట్ నౌ. వెంబడిస్తే ఎప్పుడు చేస్తానో మరి నాకు తెలియదు, నేను చేస్తాను. వెంబడించిన వెంటనే వాళ్ళని మనుషులు పట్టు జాలులుగా చేయలేదు. వెంబడించిన కొంతకాలానికి వాళ్ళు మనుషులు పట్టు జాలులయ్యారు. దేవుని స్తోత్రం హల్లెలూయా.
మూడో విషయం శిష్యునిగా మారాలనుకోవడం. శిష్యునిగా మారడం, శిష్యత్వం చేయడం అనేది అనివార్యం. ఒకటి స్వస్థత కొరకు ప్రయాణించడం అనివార్యం, రెండోది సాగిలపడడం అనివార్యం, మూడోది శిష్యునిగా మారడం అనివార్యం. నాలుగో విషయం యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట మనకందరికీ తెలిసిన మాటే. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపమని చెప్పగా వాళ్ళు నింపేశారు. ఆ రోజుల్లో నీళ్ళకి ఇబ్బంది, నీళ్ళ కన్నా ద్రాక్షారసం ఎక్కువగా వాళ్ళకి లభ్యమవుతుంది. నీళ్లు లేవు, నీళ్లు కొరతగా ఉన్న ప్రదేశం, ఎడారి ప్రాంతం అదంతా. నీళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు తెగించి ప్రభు మాట చొప్పున వాళ్ళు నీళ్లు తోడుకొని పోశారు. ఎంత రిస్క్ తీసుకున్నారు చూడండి. 6 రాతి బాణలు నింపారు, వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి కొరకు పని చేయడం, దైవికమైన సమృద్ధి కొరకు, స్వర్గ సమృద్ధి కోసం పని చేయడం అనేది అనివార్యమే. భౌతికమైన సమృద్ధి కోసం కాదు. ఈ రోజుల్లో భౌతికమైన సమృద్ధి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, భౌతికమైన సమృద్ధి కోసం ప్రసంగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ భౌతికమైనటువంటి కాదు, ఆత్మ సంబంధమైన సమృద్ధి కోసం పనిచేసేటువంటి విషయం అది అనివార్యమైనది. ఏదో వస్తుందని కాదు, ఏదో పాపులారిటీ కోసం కాదు ఈ కార్యక్రమం, ప్రభునామ మహిమార్థమై. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ రీజన్ వీ హ్యావ్. దేవుని స్తోత్రం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన అన్నీ నాతో చెప్పిన మనిషి చూడండి. చాలండి. దేవుని స్తోత్రం. స్త్రీకి ఊరంతా పోయి చెప్పమ్మా నేను ఇక్కడ బావి దగ్గర కూర్చున్నాను చెప్పు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పలేదు. కానీ ఆమె చెప్పింది, చెప్పకుండా ఉండలేకపోయింది. తన జీవితాన్ని బట్టబయలు చేసినట్టు, తన జాతకాన్ని గురించి చెప్పినటువంటి, తన ఆంతర్య పాపాలను గురించి, తన రహస్య పాపాలను గురించి బయట పెట్టిన వ్యక్తిని గురించి లోకానికి తెలియాలి, సమరయ వారికి తెలపాలనుకొని, సహా క్రైస్తవులకి, సహా ఆత్మీయులకు తెలపాలనే ప్రయత్నం అది అనివార్యమైంది. దేవుని స్తోత్రం. ఆమెను కంట్రోల్ ఎవరు చేయలేకపోయారు. నా మాటలు ముగిస్తున్నాను. ఒకటి స్వస్థత కొరకైనటువంటి ప్రయాణం, రెండవది స్తోత్రం సాగిలపడాలి అన్నటువంటి ఆలోచన, మూడవది శిష్యునిగా మారడం, నాలుగవది సమృద్ధి కొరకు పనిచేయడం, ఐదవది సహా ఆత్మీయుల కోసం, లేకపోతే సహా ఊరి వారి కోసం, సహా గ్రామస్తుల కోసం ప్రయత్నం చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనివార్యమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయి. దేవుని సేవ అనివార్యమైంది, అందరూ చేయాల్సిందే, అందరూ పాల్గొనాల్సింది, అందరూ సువార్త ప్రకటించాల్సింది. అనివార్యమైనటువంటి ఈ పనులు చేస్తూ ఆయనను హెచ్చిస్తూ ముందుకు సాగిపోవడానికి మనకు ఆయన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.